సమస్య లేదో బాధలు బాధలు వచ్చాయి మాకు. మీరు నానా మీరు అమ్మ మీరు అప్పను మీరు ఉక్కన్నా అది పేరుగాలు దోశలు వెళ్ళిపోనాడు ఏమ దగ్గరకా ఆ పెన్సార్లు పోరాడు తెచ్చాను దగ్గరికి వెళ్ళి ముగ్గురు మనుషులు ఎక్కి చచ్చిపోయాను దొనకాయలు అందరిలాడు కంపెనీ కట్టేశాడు. అందులో తెచ్చి అందులో నిర్మాణం చేస్తే గోడ కట్టేశాడు. ఇప్పుడు నాకు వెళ్ళాను దారి లేదు. అమ్మ మాధవమ్మ చిన్న గుడి మాకు హాండవర్ చెయ్యాం తల్లి. నీ కాలు పట్టుకుంటున్నాం తల్లి. అమ్మ మా ఇంటికో ఒమ్మోరు ఉన్నాయి, తెప్పలు ఉన్నాయి, తోడు ఉన్నాయి, చచ్చినోడు ఉన్నాడు, బతికినోడు ఉన్నాడు. అంతా మా తరంలోనే ఉండాలి. మేము సొందట్టము. మాకు దొంగ దెబ్బ తీస్తే ఒప్పుకోము. మా 10 మందికి తెలిపడితే తీసుకెళ్ళాలి. ఏది తీసుకెళ్ళు మా ఊరు తిన్నది మేది. చచ్చిపోయిన శవాలు కూడా అక్కడ పెడుతున్నారు కదా, దాని గురించి చెప్పు ఒకసారి. లేకపోతే ఏటు ఆ శవాలు కాబట్టి చచ్చిన శవాలు కాబట్టి అక్కడ ఆ చోటు లేకపోతే మేము ఎక్కడ ఎట్టిది మా ఇళ్ళలో పాతుకుండేదా. చెప్పండి, ఈ స్థలం ఎవరి పేరు మీద ఉన్నదని మీరు అనుకుంటున్నారా? మాకు ఎవరి పేరు మీద లేదు. లేదు. ఇది పూర్తిగా అయితే మన ఊరికి సంబంధించిన స్థలమే కదా. అంతే. అదే ఈ అమ్మోర్లకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మోర్లను అక్కడ పెట్టి? ఈ అమ్మోర్లు సముదాయం ఇచ్చింది శ్యామల అమ్మోరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు సముదాయం ఇచ్చింది. అప్పుడు పూర్వం నుంచి ఉన్నది. దాదాపు 500 సంవత్సరాల క్రితమే మీ తాతలు ముత్తాతల నుండి మేలింది. ఆ అవతారం ఈ అమ్మ వచ్చిన తర్వాత ఆ అమ్మోళ్ళు అమ్మ గొప్ప చెప్పేసి ఆ అమ్మోళ్ళు వెనక్కి వెళ్ళిపోడు. సిలకంటమ్మ పెదకంటమ్మ వెళ్ళి రాజమీది అమ్మతాలు ఎప్పుడైతే వచ్చిందో అమ్మోళ్ళు వెళ్ళిపోయాడు. అలాంటి రాజాలకు ఇప్పుడు ఎవరు దమ్మున్నాడో యజమాన అమ్మ ఏ చూపిమని. ఇదిగా అమ్మవారు పండుగ అవుతున్నది. కొరలమ్మ సూది మోపని జాగమేవుదు. సూది మోపని జాగమేవుదు. ఆడ పాదం వేసిన సరే ఆడ బతుకునేదు. ఈజీలోను గవర్నమెంట్ మాకు సాయం చేస్తే మేమే ఉంటాము బాగు. మరి సాయం చేయకపోతే మరి ఏకమా వెళ్ళిపోతుంది భూమల్లో. మళ్ళీ మేడం మా ప్రజలు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థలం మన ఊరికి చెందకుండా పోతుంది. ఆ స్థలం అసలు ఎవరిది, ఎవరికి చెందినది? ఆ స్థలం పైన ఎవరికి హక్కు ఉంటుంది? ఆ స్థలం పైన మీ గుడులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అక్కడ మీ శ్మశానాలు కూడా ఉన్నాయని తెలిసింది. వాటిపైన పూర్తిగా ఏటైతే నీకు అవగాహన ఉందో అవన్నీ నాకు చెప్పు. నమస్కారం. మన చింతపల్లి భూమిపై న్యాయం జరగాలని కోరుకుంటే నేను ఈ వీడియోని చేస్తున్నాను. చింతపల్లి సోదర సోదరీమణులారా, ఇది మనందరి సమస్య. ఈ పోరాటంలో మనమే ఒకరికొకరు తోడుండాలి. మన గొంతు వినిపించడానికి ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్థలం మా ఊరు ప్రజలందరికీ చెందినది. కానీ దురదృష్టశాతం కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లో కనీసం అమ్మిన వారి సంతకాలు కూడా లేవు. అంటే ఇది ఎంత పెద్ద అన్యాయమో మీరే అర్థం చేసుకోవచ్చు. మన కష్టం ఎక్కడ చెప్పుకుంటే తీరుతుందో అక్కడ వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విషయంలో అస్సలు భేదాలొద్దు. అందరం ఐక్యమత్యంగా పోరాడదాం. మా నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి గారు మీరెప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతారని మాకు తెలుసు. అందుకే ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా ఊరు సొంతమైన ఈ భూమి అక్రమ కబ్జాదారుల నుండి విడిపించి తిరిగి మా ఊరికే దక్కేలా మీరు చొరవ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సోదరా సోదరీమణులారా, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియచేయండి. కామెంట్లు ప్రతి ఒక్కరు చదువుతారు. ఈ విషయంలో అస్సలు మొహమాటం లేదు. ఇది మనందరి సమస్య. ఈ పోరాటంలో మనం ఒకరికొకరు తోడుండాలి. మన గొంతు వినిపించడానికి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందు ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దయచేసి ఫాలో చేయండి. నా వీడియోలు మీ దాకా చేరుతాయి. బాబాయ్, మన పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న స్థలం గురించి మీకు ఏం తెలుసో ఒకసారి చెప్పండి. మాకు తెలిసిందే, మాకు 1985 కానిచ్చి మాకు జ్ఞాపకం ఉందా. మాకు అప్పుడు తెలిసిందిచ్చి మాకు అమ్మవారు దేశమ్మోరు అందరు దాంట్లోనే మరిడమ్మోరు, దాంట్లోనే మరి పోలమ్మోరు, మళ్ళీ బెవరలు కట్టుకుని మళ్ళీ వేసుకునే అమ్మోర్లలో అనివని అక్క మరి లేడీస్లు బాత్రూమ్కి అదే స్థలము. మా క్రికెట్ బాలాట ఆడుకోవడానిక మా అందరు జనాలు మా మెసిలేయడానిక ఒకటే స్థలము. మా శ్మశానము అక్కడ ఉండేది. ఆ శ్మశానము 1980 మా నాన్నోడి 1935లో పుట్టారంట. అప్పుడు కానీ అక్కడే ఉంది స్థలం. శ్మశానం అదే, అందరికీ అదే శ్మశానంకు అదే, బాలాటకు అదే, క్రికెట్కి అదే, బాత్రూమ్ లేడీస్కి అదే. అది ఇంతవరకు మా తాటి చెట్లు కూడా ఉన్నవి. ఇప్పటి వరకు మా తాతలు వేసిన చెట్లు కూడా అక్కడే ఉన్నవి. అదే స్థలము. ఇప్పుడు కానిచ్చి అక్కడి నుంచి మా తాతోళ్ళు బతకాలి, మా నాన్నోళ్ళు బతకాలి. మేము కూడా అక్కడే పోతున్నాం. మా ఆవులు మేపించుకొని, గొర్రెలు మేపించుకొని, మేకలు మేపించుకొని, గడ్డి కూడా అదే మాకు. అంత ఆ స్థలం ఇప్పుడు కాకని కోదేని అనేసి అది ఎవరికో అమ్మేసారు తెలియకండి. మా నలుగురు పంచాయతీ పెద్దలుగా తెలియదు, మా వేటకోళ్ళకి తెలియదు, మా మత్స్యకారులకి తెలియదు. అది ఎప్పటికని ఇప్పుడు మాకు కావాలని మేము పట్టు పెడుతున్నాం.
ఇప్పుడు ఆ స్థలం పైన మనం ప్రశ్నించకపోతే దాన్ని కోల్పోయే పరిస్థితికి మనం వచ్చాం. దీనిపైన మీరు గవర్నమెంట్ కి ఏం తెలియచేయాలనుకుంటున్నారు? లోకమాధవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? లోకమాధవ్ గారికి మన మీటింగ్ వచ్చి 3 నెలలు వాయిదా వేసారు. ఎంత టైం ఎన్ని ఓడలైనా సరే ఈ స్థలం మాకు కావాలని మాకు పట్టు పెడుతున్నాం. అది మా బాధలను చెప్పుకున్నాము. 3వ డేట్ నుంచి మీటింగ్ పెడతానన్నారు, చెప్పానన్నారు. అక్కడ కానిసి వాయిదా వేసి ఆగాం. ఎలాగైనా సరే మా పంచాయతీ గ్రామంలో చందాలైనా సరే ఎమ్మెల్యేతో మాట్లాడాం. దాన్ని ఎన్ని విధాలుగా వాడుకుంటున్నాం. ఇప్పుడు చెప్పాం కదండి, శ్మశానంకి అదే వాడుకుంటున్నాము. మన అమ్మవారికి దేశమ్మోరు, మరిడమ్మోరు, పాలమ్మోరు, అది ఆ లేడీస్ మరుగుదొడ్డికి అదే వాడుకుంటున్నాము. మన పెద్దలు ఎవరు 1985 కానిచ్చి, మా తాతలు 1935 కానిచ్చి అది ఆ స్థలం శ్మశానం అక్కడే వాడుకుంటున్నాము. గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకునే వాళ్ళు అదే స్థలము. బాల్ క్రికెట్ అంత కూడా అదే. మేము వేటకెళ్ళి తెప్పల వల్ల కూడా అందరూ పెట్టుకునేవాళ్ళము. ఇప్పుడు ఏది కాకుండా మాకు అడ్డేశారు. మేము ఎలా బతకాలని మేడంతో చెప్పాము. మేడం 3వ డేట్ నుంచి పరిష్కారం చేస్తానన్నారు. అక్కడ దాకా ఆగాం. పూర్వం అండి ఇంకా మీరు ఆ స్థలాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు? అక్కడ పాతనాక జాగం ఉంచుకున్నాం. మనుషులాట చనిపోతే పూడిస్తారు, అక్కడే పొడి చేస్తున్నా, గొయ్యి తీసి అక్కడే పాతేస్తున్నా. అది ఆపేత్తంలో మరి మాకు జాగం అనేది చచ్చిపోయినా సరే మాకు జాగం అనేది పోతుకోనాకు మరి ఆ తలమ మరి ఆ తలమ ఆపేస్తున్నాడు. మరి దున్నేసి కడతాలంతంలో మరి పీస బదులు ఎక్కడికి వెళ్ళిపోవాలో మరి కింద మీద పడుతున్నాళ్ళు. మరి ఆవుల దగ్గరికి వెళ్ళాను సరే మరి చూస్తే సముద్రం దగ్గర మీరు అమ్మవారికి చిన్న గుడి, మీ ఇంటికి సంబంధించిన గుడి ఒకటి కట్టుకుంటున్నారు. అమ్మవారికి మంచిగా స్థలం ఉంటే మీరు ఎక్కడో కట్టుకోగలరు. ఇప్పుడు ఇక్కడ కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన అధికారం ఎవరికి ఉండాలి? మీ మనమళ్ళకి, మీ పిల్లలకి, వీళ్ళకి ఉండాలి. రేపటి రోజు అక్కడ జట్టి రావచ్చు, ఇంకేదైనా పరిశ్రమ రావచ్చు. దానివల్ల అక్కడ స్థలం ఉంటే మన పిల్లలకైనా ఇంకెవరికైనా సరే అదేదో విధంగా వాడుకుంటాం. ఇప్పుడు ఆ స్థలం ఉంది కాబట్టి మన పూర్వీకులనే అక్కడికి పూడ్చాం. ఈజీలోను గవర్నమెంట్ మాకు సాయం చేస్తే మేము ఉంటాము బాగు. మరి సాయం చేయకపోతే మరి ఏకమా వెళ్ళిపోతుంది భూమల్లో. ఇప్పుడు సముద్రం చాలా దగ్గరగా ఉంది కదా, ఇక్కడ గుడి బాధపడుతున్నారు అందరూ. తాగలేదు మాకు అంటే ఇంతకు ముందు మీ గుడి ఉండేదా? ఇలా అమ్మవారి గుడి ఉండేదా? గుడి ఉంది. అది ఎక్కడ ఉంది? అదిగో పెళ్ళి ఆ వెనకాల స్థలమే. మనం అనుకుంటే స్థలం కూడా అటువైపు ఉంది. ఆ స్థలంలోనే వీళ్ళకి అమ్మవారి గుడి ఉండేది అనమాట. ఎవరి పర్మిషన్ లేకుండా పురాతన నుంచి వీళ్ళు గుడులు కట్టుకొని అక్కడే నివసిస్తున్నారు. వీళ్ళు అమ్మవార్లు అయినా సరే ఏ పూజలు చేసుకున్నా సరే అక్కడికి వచ్చి భక్తితోని దండాలు పెట్టుకోవడం, పూజలు చేయడం, వారాలు చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఈ రోజు అక్కడ గోడలు కట్టడం వల్ల ఆ స్థలం పైన వీళ్ళకి హక్కులు పోయాయి. మీరు నిలదీశారా? అడిగారా? నేడు చేయగలం మేము. ఇప్పుడు ఆడ ఒకదాని వాళ్ళు అయిపోద్దా? నలుగురు కూరుకుంటే ఒకరితోనేది కాదు. అందుకని ఈ రోజు ఒక స్థలాన్ని మనం కోల్పోయామంటే రేపటి రోజు మనం చాలా నష్టపోతున్నాం. మరి ఈ రోజే మనం అందరం ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు వెళ్తామని బాగా తగులుతుంది. 10 మంది తోగు నడుతుంటే ఆడ మరి 10 మందిని చూసి వెనకొడిగేస్తాడు. ఇదే ముట్టుకోవాలి చూస్తే ఒట్టుకోదొచ్చింది. ఇది ఎవరితో తోలు గత్తిరేస్తాడు. అది 10 మందికి తోలు గత్తరు ఎవడైనా సరే. ఈ పెద్ద 10 మంది ఎవడో తోలు గత్తాడు. ఒంటరికి వస్తే నీడికెళ్ళి కొమ్మూరి దైవాలని అడుగుతాడు. దాని గురించి బాధపడుతున్నా కొడుకులు. ఈ విషయం పైన మన ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పైన చెప్తామా లేదా? చెప్తాం బాబు, చెప్తాం. ఏం డౌట్ ఏం లేదు మాకు. ఎమ్మెల్యే గారిని ఏ విధంగా చెప్పమని చెప్తామని దప్పలు చేసామని మా గూడు కొట్టుకుంటున్నాం. మా గూడులో ఉంటాం కదా కొంతకాలమో అమ్మవారికి దండం పెట్టుకోవాలి. మా ఉంటాను చింతపల్లి అమ్మగారు, చింతపల్లి ఎలగాడి పేట. ఇది చింతపల్లి ఎలగాడి పేట. ఇదిగో ఎక్కడ కట్టుకున్నా భూలేకమ్మ నిలబారం చేసుకున్నాం. అందులో తోలు తీసేశారు. మా దాదమ్మని మా వెళ్ళడానికి తావలే, మా నాన్నకు దారి లేదు. ఆ అమ్మకు సేవ చెయ్యాలని ఇక్కడ చిన్న గుడి కట్టుకొని ఈ పొద్దున గుడి అయిపోయి వెళ్ళాలైతే ఏజ్ వాడతాడు. వెళ్ళి ఆ బోల్తో వెళ్ళి చెప్పాల్సిన అమ్మే చెప్పుకుంటాడు. వెళ్ళి ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు మీరే చూసుకొని ఈ చింతపల్లి కష్టాల పైన సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఏమో స్థలం కొట్టుకుంటున్నారు గోడ. ఏ వర్షం వస్తే కరిగిపోతుంది అని ఏమో గట్టివాడు కట్టుకుంటే బాగుంటుంది అని సంవత్సరము. అమ్మ మాధవమ్మ చిన్న గుడి మాకు హాండబోరు చెయ్యాం తల్లి. నీ కాలు పట్టుకుంటున్నాం తల్లి. అమ్మవారికి మొక్కుకుంటాం మేము. ఇక్కడ దేవతకు పెట్టకూడదు ఎక్కడనే ఒక్కడు ఎదిరించిన ఉన్నాడు. ఎవడన్నా సాబ్ దగ్గరికి వెళ్ళిందాక, రమణ దగ్గరికి వెళ్ళిందాక, నర్సీ దగ్గరికి వెళ్ళిందాక, రాజీరావు దగ్గరికి వెళ్ళిందాక, మొంగం చెన్నై దగ్గరికి వెళ్ళిందాక ఎవరో మనకు అడ్డకు రాలేదు. ఆ తల్లి ఉగాల 7 ఉగాల కానిచ్చి అక్కడ ఆ మట్టిలోనూ మనం అక్కడ స్నానం చేసి 9 దెయ్యాలు నిలుపుతున్నాం. అప్పుడు ఎవరైనా మనకు ఎదురంతకు రాలేదు ఇంతవరకు.
ఇప్పుడు ఈరోజు మనకు ఎదురొచ్చేయాలి. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎవరు కబ్జా చేసి అంటే ఆ స్థలాన్ని ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు ఎవరు అది ఎవరికుందో ఎవరికి అప్పు చెప్పారో ఎంతవరకు ఇటువరకు ఇప్పుడు కానీ సరే మనకు తెలియలేదు. ఇప్పుడే ఈ భూమిలో అనుకో మనం వచ్చామని, ఈ భూమిలోనికి మనం వచ్చి వాళ్ళు వచ్చారని మనము అడ్డుకెళ్ళాము అంతే. వాటిపైన అమ్మోర్లు ఉన్నాయి. మన ఊరికి సంబంధించిన అమ్మోర్లు, ఎవరు ఇంటికి సంబంధించిన అమ్మోర్లు ఉన్నాయి కదా. ఆ అమ్మోర్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? నా మెరిగిన పాటుకు అక్కడ బెమరంలో స్థానం వేశారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే, పోలీస్ స్టేషన్ దగ్గరే అక్కడ చెట్లు ఉన్నాయి. అక్కడ దేవతకు పెట్టుళ్ళు అనమాట. ఎప్పుడు పాత బెవరోళ్ళు కానిచ్చే అది ఎప్పుడో మన మెరగము ఆ రోజు కార్యం చేసి అక్కడ దేవతకు నిలిపారు. అటు వరకు అయినా సరే, అప్పుడైనా సరే అటు వరకు మనకి ఏం తెలీదు. ఎవరికి ఉందో ఎవరికనేదని సర్ది చేయలేదు ఇటువరకు. ఇప్పటికంటే సర్ది వాళ్ళు ఇలాగ భూమిలో ఏసీబీలు పెట్టుకోను వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి మన ఎదురంతం చేస్తే ఎందుకు మీరు ఎదురంతం చేస్తున్నారని మాతోను రివర్స్ అన్నాడు అని చెప్పి. మా చిన్నప్పుడు కాంచి మా నీటి మా పురులు మా మేలాగ పడితే మాకు ఎగిరి ఎక్కలే, నడువు కాళ్ళే, గాలి ఎత్తే మా తప్పులు ఎగిరిపోతాయి. ప్రతి వాడికి తూర్పు తుమ్మాడు కొబ్బరి తోటలు ఉన్నాయి. మాకు కొట్టుకోనికి చోట్లు లేవు, ఆడమ్మ వెళ్ళడానికి దొడ్డుకి వెళ్ళడానికి చోట్లు లేవు. మమ్మల్ని ఎలాగ బతకమంతాడు 5 నెలలు 6 నెలలు సంవత్సరం అని పాటలు లేవు. మీ ఏళ్ళు వరకు దండ మీద అది కదమ్మా. ఇప్పుడు ఆ స్థలాన్ని మీరు చచ్చిపోయిన శవాలు కూడా అక్కడ పెడుతున్నారు కదా, దాని గురించి చెప్పు ఒకసారి. ఆ స్థలం కాకపోతే ఏటు ఆ శవాలు కాబట్టి చచ్చిన శవాలు కాబట్టి అక్కడ ఆ చోటు లేకపోతే మేము ఎక్కడ ఎట్టిది మా ఇళ్ళలో పాతుకుండేదా పెడతారు. శవాలు లేకపోతే మేము ఆ చోటు లేకపోతే మేము ఎక్కడ కప్పెట్టేది చచ్చిన చోవులు. ఆ స్థలం మాకు ఎలాగైనా కావాలి, ఇళ్ళల్లో మేము ఎట్టేసుకుంటామా? మాకు ఆ స్థలం ఎలాగైనా కావాలి చెప్పండి. చచ్చిన శవాలు కూడా ఆ చోట్లోనికి వెళ్తున్నారు. ఎక్కడ బతికేది మా తాతల కాడ నుంచి మా బాబుల కాడ నుంచి ఆ భూమి సుసేనగా ఊడుకుంటున్నాం. సుసేనగా ఊడుకొని ఇంతకుముందు ఎవడ కొన్నారో అని మాకు తెలియదు, ఎవడ అమ్మారని తెలియదు. ఆ భూమి అలాగే అక్కడ అమ్మగోరులు ఉన్నాయి ఏంటి, ఆ భూమి అలాగే ఊడుకొని ఇంతవరకు అలాగే వస్తున్నాము. ఇంతవరకే వచ్చుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి భూమి దున్నేయడము, ఈ చెట్లు అవి నాగేయడమే. మా అమ్మగోరులు అక్కడ చుట్టుపక్కల జాగాలలో అమ్మగోరులు ఉన్నాయి. ఈ జాగ ఏంటంటే ఎప్పటికైనా సరే మా జనాలకే చెందాలని మేము తప్పిపడి అలాగనే మన మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం వచ్చి ఇది ఎప్పటికైనా మీకే చెందుతుందన్నట్టుగా అమ్మ చెప్తే అంతవరకు ఏంటంటే జనాలల్లా విని అంతవరకు మేము ఉన్నాము. ఎప్పటికైనా ఆ భూమి మటుకు మాకే చెందాలి. చెందినట్టుకుంటే సుసేనులు సచ్చినోళ్ళు ఎక్కడ పెట్టుకోవాలా? సంద్రాలు పడేస్తామా? ఇప్పుడు అక్కడే పెట్టుకోవాలి. పరిస్థితి ఆ అమ్మగోడుకు ఆ జాగ ఉండాలి. మరి ఆ తలమనేపడం మా పరిస్థితి ఏమైనట్టుకు. అక్కడ దేవి దేవతలు మీ చెట్టు రూపంలో కొలుస్తున్నారు కదా అమ్మవారులే, అవి ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు మా తాతల ముత్తి మా తాతల కాని ఉన్నాయి అవి. అది తాతల ముత్తాతలు అక్కడ మీరే పూజలు చేస్తున్నారు మందే అంతా. మన చింతపల్లి ప్రజలు ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం అక్కడ పూజలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మీరే అక్కడి నుంచే వచ్చారు, ఆడుకున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు అక్కడ క్రీడలు ఆడుతున్నారు. అలాంటి ఒక స్థలాన్ని కబ్జా చేశారు. అసలు మీ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎవరు సంతకాలు లేవు. అయినా సరే ఎవరో అమ్మారంట, ఎవరో కొన్నారంట. ఈ భూమిని మీరు కోల్పోతే రేపటి రోజు మీ పిల్లలకి ఒకవేళ ఏదైనా బిజినెస్లు పెట్టుకోవడానికి స్థలాలు కావాలన్నా సరే అక్కడ కావచ్చు. కానీ ఇప్పుడు ఆ స్థలం లేకుండా పోతుంది. ఇప్పుడు దానిపైన కూడా మాట్లాడు. మా తాతలు ఉన్న కాడ నుంచి మా బాబులు ఉన్న కాడ నుంచి ఆ సొసైటీలకు అలాగనే మా దైవదేవతలు కూడా అందరే ఉన్నాయి. మేము ఇప్పుడే అలాగా పూజలు చేస్తే ఉన్నాము. ఆ భూమి మన ఊరేకుంటున్నాము. ఇంతవరకు ఎవరు అడ్డుంపు రాలేదు. ఆ భూమి ఏంటంటే మా జనాలకు కలిసి చెందినట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆ భూమి కానీ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? సచ్చిన వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? ఈ దైవదేవతలు ఎక్కడ పెట్టాలి అని అది కూడా అందరం కూడా ఆ వాదోసన పడి ఆ సెటిల్ లాగైతే ఆపాము. ఆపి ఆ మేడంకు మన ఎమ్మెల్యే మేడం చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా భూమి మాకు హక్కు చేస్తారని ఆ అమ్మ మీద మన ఎమ్మెల్యే మేడం మీద
మేము ఆధారం పడి ఉన్నాము. మరి అమ్మ ఏం చెప్తుందో ఏడు చేస్తుందో అది మొట్టకేటంటే ఆ తలం మాకు ఎంతవరకు అని మాకు చెందాలని మాకు ఉన్నాము. సరే, ఇప్పుడు ఏంటంటే మనం లోక మాధవి గారిని అడగాలి. ఎమ్మెల్యే మేడం గారు, ఈ సమస్య పైన మీరే ఏదో పరిష్కారం చూపించండి, మా ఊరి స్థలాన్ని కోల్పోకుండా మీరే మాకు అండగా ఉండాలి అనేటట్టుగా ఒకటి అడుగు. ఆ తల్లి మాకేంటంటే ఆ భూమి మాకు ఇప్పిస్తుందని మేము కోరుకుంటున్నాము. మరి అంతవరకు ఏంటంటే ఏమి చేసినా ఆ తల్లి ఆధారం. తరాల కానించి మాది, మా ముందాతల కానించి ఉంది. అది 100 సంవత్సరాలు మా వచ్చి ఇప్పుడు 100 సంవత్సరాలు అయినా సరే మేము వెళ్తున్నాం. మా ఇంటికి ఒమ్మోరు ఉన్నాయి, తెప్పలు ఉన్నాయి, తోడు ఉన్నాయి, చచ్చినోడు ఉన్నాడు, బతికినోడు ఉన్నాడు. అంతా మా తరంలోనే ఉండాలి. మేము చందెట్టము, మాకు దొంగ దెబ్బ తీస్తే ఒప్పుకోము. మా 10 మందికి తెలిపడితే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళు మా ఊరు తిన్నది మాది. ఏ తలమే మా ఊరు తిన్నది మమ్మల్ని సలహా అడగాలి. కానీ ఎంత మేడదని సరే ఎత్తికిపోయినా కీళ్ళు దొంగ దెబ్బ తీయకూడదు. సంసారిగా అమ్మ ఊరు పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ తలం ఉన్నాదో ఏదో బోరు ముందే మాకు కావాలి. కానీ తల్లి పిల్లతో ఉండదు మాకు వద్దు. 7 ఊళ్ళు తల్లి, ఒక సండ్రాయి అని సరే ఆ సండ్రాయినే సేవ చేసుకో, గుడి చేసుకో, కోడి నచ్చలెట్టి ఆ అమ్మక కొలువు చేస్తున్నాం. ఇటు మా జరక్కైనా ఆ తల్లి పిల్లలు చేయం కొంతామని ఆ అమ్మకు సలహా చేస్తున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వం సాయం కావాలి, సాయం చెయ్యాలని ఏ బాబుకని దండం పెడుతున్నాం. మనకి ఏడు కావాలి, దండం పెట్టుకుంటున్నాం, ఏలుకుంటున్నాం, చల్లగా ఉండాలని. మేడం సాయం చెయ్యాలి, మేడం సాయం చెయ్యాలి. ఓడి లేని వాళ్ళు అడుక్కొని వచ్చిన వాళ్ళ సాయం చెయ్యాలి. మనం ఉన్న తర్వాత వాళ్ళు ఉన్నాడు అనుకో, అంతే అంతే. నమస్కారం. అదేనమ్మా, మరి పెద్దలు ఉన్నారు, మన ఊరు కుర్రోళ్ళు ఉన్నారు, మన పంచాయతీ ఉంది, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మన ఊరికంటే ఏ పోయే స్థలాలు లేవు. అదే ఉన్నది. అదేనా సరే మన పెద్దలు వీళ్ళందరూ మాట్లాడుకుని మన ఊరికి ఏదో మేలు చేస్తే బాగుంటది. దీనికి మనం ఎవరిని ఆశ్రయించాలంటే లోక మాధవి గారిని ఆశ్రయించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యే సాయం చేయాలని చెప్పు. మన ఎమ్మెల్యే గారు మరి లోక మాధవ్ గారు మనకు సాయం చెయ్యాలి. ఈ భూములు ఎలాగైనా ఇప్పించాల్సింది, భూములు మాకే అన్ని వాళ్ళైనా ఇప్పించాలి. మన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న స్థలం ఉంది కదా, ఈ స్థలం వేరే వాళ్ళు కబ్జా చేయడానికి అయితే చూస్తున్నారు. అది మనకు తెలియకుండానే మాఫీ అయిపోతుంది. ఆ స్థలం అంటే మనకు చెందకుండా కోల్పోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ స్థలం ఎవరిది అసలు? తొలిపాలు అంతా కూడా మన ఊరికి సంబంధించింది. అది ఒకరి పేరు మీద లేదు. సమాధానం చెప్పు, ఎవరిది స్థలం? చాలా మా ఊరి మొత్తం ఏకము, ఊరి మొత్తం. మరి అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ గాలి అక్కడే పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని అమ్మోర్లు ఉన్నాయి. ఆ అమ్మోర్లు ఎవరివి? అమ్మోరు దెయ్యాలమ్మ అక్కడే ఉన్నాయి, మేడమ్మోరు అక్కడే ఉన్నాయి, దేశమ్మోరు అక్కడే ఉన్నది, నోకాలమ్మోరు అక్కడే ఉన్నది. అదల్లా అమ్మోరు పొలిమేరులో జాగది. మన వాళ్ళ తరమ కాదు, వాళ్ళు వసం కాదు. పోలితో రూపాయలు ఇచ్చేసి కొన్నోడే జడిచి వెళ్ళిపోండి. ఆడు దమ్మున్నోడు నెయ్యమాను, ఆడికి ఏడు జరుగుతుంది అప్పుడు చూపిస్తుంది ఆ తల్లి. 16 దెయ్యాలకు ఈ 16 దెయ్యాలు కొరలమ్మ. ఆ పొద్దు నీ పోలేసి ఆ మేడం తోటి చెప్తా, మేడం అమ్మ ఇది అల్లా అయితే అమ్మోరు పొలిమేరులేని, అమ్మోరు పొలిమేరులేనమ్మ ఇది అల్లా అమ్మోరు పొలిమేరులేని. రేపు మా సామలమ్మోరు పండుగ అయితే 16 దెయ్యాలదే అక్కడ పెడతారు. కొరలమ్మ దెయ్యమనగల అమ్మ ఎలక జంకింది. దెయ్యం కదమ్మా ముందలవరమా అమ్మదు, 10 కోళ్ళ చోట అమ్మ వరమది. ఆ అమ్మ జాగది, అక్కడే సూది మోపని జాగం లేదు. అది గాలితో పొలిమేర. ఆ పొలిమేరలో అమ్మడు చెయ్యినా కక్కులు లేవు అని అమ్మ నేను చెప్తా. అయితే అమ్మాయి వెళ్ళ అమ్మోరు లేని అమ్మ ఇందులో ఏం తేడా అనేది. ఈ అమ్మోర్లకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మోర్లను అక్కడ పెట్టి? ఈ అమ్మోర్లు సముదా ఇచ్చింది, శ్యామల అమ్మోరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు సముదా ఇచ్చింది. పూర్వం నుంచి ఉన్నది, దాదాపు 500 సంవత్సరాల క్రితమే. మీ తాతలు ముత్తాతల నుండి మేలింది, అసలు పెదకంట మేలింది. ఆ అవతారం ఈ అమ్మ వచ్చిన తర్వాత ఆ అమ్మోళ్ళు అమ్మకు అప్పు చెప్పేసి ఆ అమ్మోళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. చిలకంటమ్మ పెదకంటమ్మ వెళ్ళి రాజమీది అమ్మతాలు ఎప్పుడైతే వచ్చిందో అమ్మోళ్ళు వెళ్ళిపోయాడు. అలాంటి రాజానికి ఇప్పుడు ఎవరు దమ్మున్నాడో ఎయ్యమాన అమ్మ ఏ చూపిమని. ఇదిగా అమ్మవారు పండుగ అవుతున్నది. కొరలమ్మ సూది మోపని జాగమేవుదు, సూది మోపని జాగమేవుదు. ఆడ పాదం వేసినా సరే ఆడ బతుకునేదు.
ఈ స్థలం పైన మన ఊరి వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఊరి వాళ్ళు ఆక్రమించుకుంటారంటే అది అవ్వదు. నేను ఆలోచించాలా, ఈ స్థలం ఎవరిది, మాది ప్రశ్నించాలా, గవర్నమెంట్ ప్రశ్నించాలా, గవర్నమెంట్ ప్రాధాయపడి అడగాల. లోకమాధవి గారు ఎమ్మెల్యే, అమ్మా ఇక్కడ ఉన్న కష్టానికి నువ్వే ఏదో ఒక పరిష్కారం చూపించాలని ఒకసారి వీడియోలో చెప్పండి. ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఆ అమ్మవారి పొలమేలు తీస్తే మా నదులే తీసేమని మరి నరతోడు మరి ఉండేనికి మా అమ్మోళ్ళు లేదు మనం ఉండేనికి బాబా నరతట్లేదు మరి ఏదో అంతే చింతపల్లి చింతాడు అంత పాటు 7 గ్రామాల్లో వెళ్ళిపోతాం. ఆ కొన్ని రాజు మేళమోని మరి ఆ అమ్మనే ఆడ పళ్ళు తెచ్చి అమ్మనే దున్నేమో మరి ఆ అమ్మ దున్నేస్తే ఆ అమ్మ వెళ్ళిపోతే ఇది కొరలమ్మలు ఇది తల్లిలాలు వెళ్ళిపోతాం. ఓకే ఆ అమ్మకి ఎమ్మెల్యే గారిని ఆ అమ్మల గారిని మేము నుంచి అడుక్కుంటాం. ఆ తలమగా ఇచ్చారా ఓకే తలమనే నేను తోటల్లో మారిపోతాయి. మాధవి గారు ఈ సమస్య పైన మీరే ఏదో పరిష్కారం చూపుతారని కోరుకుంటున్నాం. న్యాయం చేస్తే న్యాయం చేస్తే అందరూ నమ్మకం ఉంది. ఆ ఓట్లలో ఎమ్మకి వేసాం జనసేన మేడంకు. ఇది న్యాయం చేస్తే మా బాగుంటాయని అది మరి కోరుతున్నాం అంతే. ఎమ్మెల్యే లోకమాధవి గారు మిమ్మల్ని ఆశ్రయించుతున్న జనంకి మీరే అండగా నిలవాలని కోరుకుంటున్నాం.